అష్టాదశ శక్తి పీఠాల యాత్రలో ఈరోజు మనం 5వ పీఠానికి చేరుకున్నాం. అదే తెలంగాణలోని దక్షిణ కాశీగా పిలువబడే అలంపూర్ క్షేత్రం. ఇక్కడ కొలువై ఉన్న జోగులాంబాదేవి విగ్రహం ఎందుకు భయంకరంగా ఉంటుంది? అమ్మవారి గర్భగుడిలో ఎప్పుడూ చల్లదనం ఎందుకు ఉంటుంది? తుంగభద్రా నదీ తీరాన వెలసిన ఈ ఆలయం వెనుక ఉన్న తాంత్రిక రహస్యాలేంటి? రండి, ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం సతీదేవి శరీరంలోని పై వరుస దంతాలు పడిన ప్రదేశమే ఈ అలంపూర్ క్షేత్రం. అందుకే అమ్మవారికి జోగులాంబ అని పేరు వచ్చింది. సంస్కృతంలో యోగుల అంబ అంటే యోగినుల తల్లి అనే పదమే కాలక్రమేణా జోగులాంబగా మారింది. ఈ క్షేత్రం కేవలం భక్తి కేంద్రమే కాదు, ప్రాచీన కాలంలో గొప్ప తపస్సులకు సిద్ధులకు ప్రధాన కేంద్రంగా ఉండేది. జోగులాంబాదేవి రూపం చాలా భిన్నంగా ఉంటుంది. అమ్మవారు ఇక్కడ కుడి చేతిలో గొడ్డలి, ఎడమ చేతిలో కపాలం పట్టుకొని జుట్టు విరబోసుకొని కూర్చొని ఉంటారు. అమ్మవారి ఆసనం కింద బల్లి, తేలు, గబ్బిలం వంటి జీవుల శిల్పాలు ఉంటాయి. ఇవి మనలోని విషపూరిత ఆలోచనలకు, అజ్ఞానానికి ప్రతీకలు. వాటిని తొక్కేసి మనల్ని ఉద్ధరించే తల్లిగా ఆమెను పూజిస్తారు. ఇంకొక వింత ఏమిటంటే, ప్రధాన ఆలయంలో అమ్మవారి విగ్రహం చుట్టూ నీటి కుండలు ఉంచుతారు. ఎందుకంటే ఆ తల్లి శక్తి అత్యంత ఉగ్రమైనది. ఆ వేడిని తగ్గించడానికి నిరంతరం చల్లదనం ఉండేలా చూస్తారు. అలంపూర్ కేవలం శక్తిపీఠమే కాదు, ఇక్కడ నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. 7వ శతాబ్దంలో బాదామి చాణక్యులు ఈ అద్భుత కట్టడాలను నిర్మించారు. విదేశీ దండయాత్రల సమయంలో ప్రధాన ఆలయం ధ్వంసమవగా అమ్మవారి విగ్రహాన్ని పక్కనే ఉన్న బాలబ్రహ్మేశ్వర ఆలయంలో దాచి రక్షించారు. 2005వ సంవత్సరంలో మళ్లీ ప్రభుత్వం కొత్తగా ఆలయాన్ని నిర్మించి పునఃప్రతిష్ఠించింది. ఇక్కడ బాలబ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకున్నాకే అమ్మవారిని దర్శించుకోవడం ఆచారం. గ్రహదోషాలు ఉన్నవారు, మానసిక సమస్యలతో బాధపడేవారు ఈ తల్లిని దర్శిస్తే తక్షణం ఫలితం ఉంటుందని భక్తుల నమ్మకం. తుంగభద్ర మరియు కృష్ణానదుల సంగమానికి ఈ క్షేత్రం దగ్గరగా ఉండడం వల్ల ఈ ప్రదేశానికి ఆధ్యాత్మిక తరంగాలు చాలా ఎక్కువగా ఉంటాయి. తెలంగాణ గర్వించదగ్గ జోగులాంబ అమ్మవారి క్షేత్ర విశేషాలు ఇవి. మరి రేపటి వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని పవిత్ర శ్రీశైల క్షేత్రంలో వెలసిన 6వ శక్తిపీఠం భ్రమరాంబికాదేవి గురించి తెలుసుకుందాం. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం శ్రీమాత్రే నమః. జై జోగులాంబ. స్వస్తి.